హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ నవ్వుతూ మళ్ళీ ఇషిక మీదకు చేరి రెడీనా అని అల్లరిగా అడుగుతుంటే ఇషిక షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ సార్ అంటుంది. అశోక్ ఏంటి బేబీ అంటూ ఇషిక నడుమును గట్టిగా నలిపేస్తూ ఆమె భుజంపై పంటిగాటు పెట్టి ఈ ఆకలి ఒక నైట్తో పోయేది కాదు అంటూ మళ్ళీ ఆమెను అల్లుకుపోయాడు. ఇషిక అశోక్ ప్రేమకి ఫిదా అయిపోతూ ప్రేమగా అతనికి సహకరిస్తుంటే ఆమెను మరోసారి తన సొంతం చేసుకొని చాలాసేపటికి వదిలి అలసిపోయిన ఇషికాను తన గుండెల మీదకి చేర్చుకున్నాడు అశోక్. ఇక ఆ రాత్రి మొత్తం ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతూ అలసిన దేహాలతో ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయారు. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట అవుతుండగా అశోక్ నిద్రలేచాడు. పక్కనే బెడ్షీట్ చుట్టుకొని తనను హత్తుకొని నిద్రపోతున్న ఇషికాను చూసి ఆమె బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టి బెడ్ మీద నుండి పైకి లేచాడు. టైం చూసిన అశోక్ షాక్ అయ్యి వెంటనే కిచెన్లోకి వెళ్ళాడు. ఆమె కోసం స్వయంగా బ్రెడ్ రోస్ట్ చేసి ప్రోటీన్ పౌడర్ కలిపిన పాల గ్లాసును హాట్ ప్యాక్లో పెట్టి ఇషిక రూమ్లోకి వచ్చాడు. ఇంకా పడుకొని ఉన్న ఇషికను మెల్లగా తట్టి లేపడం మొదలుపెట్టాడు. అలసిన ఇషిక కాసేపటికి లేచి మళ్ళీ నిద్రమత్తుతో అలానే పడుకుంటుంటే అశోక్ ఆమెను అమాంతం ఎత్తుకొని వాష్రూమ్లో దించాడు. దగ్గరుండి ఆమెకు బ్రష్ చేయించి ఫ్రెష్ అవ్వమని చెప్పి ఇషిక చుట్టుకున్న బెడ్షీట్ తీసేసి హాట్ షవర్ ఆన్ చేశాడు. ఆ వేడి నీళ్లు శరీరం మీద పడుతుంటే ఇషిక ఒంటిపై అశోక్ పెట్టిన పంటిగాట్లు ఎర్రగా కందిపోయి కనిపిస్తున్నాయి. ఆ నొప్పికి ఇషిక కళ్ళల్లో నీళ్లతో అశోక్ని చుట్టేసింది. అశోక్ కూడా ఆమెను హత్తుకొని పెయిన్ ఉంటే చెప్పాలి కదా అంటుంటే ఇషిక ఇంకా గట్టిగా అతన్ని కరుచుకుపోయింది. అశోక్ ఆమెకు బాత్ చేయించి కొంతసేపటికి తను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అశోక్కి బెడ్ మీద పడుకుని బుజ్జి పప్పిలా పడుకున్న ఇషికాను చూస్తూ డ్రెస్ అప్ అయ్యి మళ్ళీ ఇషికాను లేపి బ్రేక్ఫాస్ట్ తినిపించి లేచి వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతుంది క్యూట్గా. అశోక్ నవ్వుతూ కుక్ చేయడానికి అని చెబుతాడు. నేను కూడా వస్తా అంటూ ఇషిక అతన్ని వెనక వెళ్తూ సరిగ్గా నడవలేక ఇబ్బంది పడుతుంది. అది గమనించిన అశోక్ వెంటనే వెనక్కి వచ్చి ఆమెను ప్రేమగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. కిచెన్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న కిచెన్ బాస్కెట్ మీద కూర్చోబెడుతూ ఏం తింటావు అని అడుగుతాడు. ఇషిక మీ ఇష్టం సార్ అని అనడంతో అశోక్ హెల్దీగా వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తుంటే ఇషిక తన భర్త చేస్తున్న పనిని మురిపెంగా చూస్తుంది. అశోక్ మధ్య మధ్యలో ఇషిక బుగ్గ గిల్లుతూ కన్ను కొడుతూ ఆట పట్టిస్తూ కుకింగ్ ఫినిష్ చేసి టేబుల్పై సర్దేశాడు. ఇక ఇద్దరూ తిన్న తర్వాత అశోక్ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ను చెక్ చేసుకుంటున్నాడు. ఇషిక అతని పక్కనే కూర్చొని టీవీ ఆన్ చేసి అశోక్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది. అశోక్ సీరియస్గా వర్క్ చేస్తుంటే ఇషిక కావాలని అశోక్ బుగ్గ గిల్లుతుంది. అశోక్ సీరియస్గా చూస్తుంటే ఇషిక మాత్రం చిలిపిగా కన్ను కొడుతుంది. అశోక్ షాక్ అయ్యి ఇంపార్టెంట్ అని చెప్తున్న ఇషిక మాత్రం
అతన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇక లాభం లేదనుకున్న అశోక్ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఆమె పక్కన పడేశాడు. ఒక్కసారిగా ఇషికాను తన ఒళ్ళోకి లాక్కొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు? నేనంటే నీకు భయం లేదు కదా? నీకంటూ ఆమెను సోఫాలో వెనక్కి బెండ్ చేస్తూ, పోనీలే పాపం అని ఈ పూట నీకు రెస్ట్ ఇద్దామనుకున్నా. కానీ నీ తీరు చూస్తుంటే నీకు అసలు రెస్ట్ అవసరం లేదనిపిస్తుంది అంటూ అశోక్ ఆమె నడుమును గట్టిగా ఒత్తుతూ తన పెదవులతో ఆమె బొగ్గల మీద రాస్తుంటే, ఇషిక అసలు ఎవరు రెస్ట్ ఇవ్వమన్నారు అని అనేసింది. ఆ మాట వినగానే అశోక్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇషిక వెంటనే అతని పట్టు నుండి విడిపించుకొని నవ్వుతూ బెడ్రూమ్లోకి పరిగెత్తింది. అశోక్ కూడా ఆమె వెనకే వెళ్ళి 2 సెకండ్లలో ఆమెను చేరి గోడకు లాక్ చేసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, అయితే నీకు ఓకేనా అని రొమాంటిక్గా అడుగుతుంటే ఇషిక కళ్ళు పైకెత్తి అశోక్ పెదవులపై తన పెదవులను ఉంచింది. ఆ స్పర్శతో అశోక్ ఒక్కసారిగా పులకించిపోయాడు. ఆమెను తన చేతులతో గట్టిగా చుట్టేస్తూ ఆమె పెదవులను జుర్రుకుంటూ అమాంతం ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చాడు. ఇషిక మెడవంపుల్లో తన పెదవులతో తడిముద్దులు పెడుతూ మెల్లగా కిందకు జారాడు. తన మీసాల రాపిడితో ఆమె నడుముపై సగలు పుట్టిస్తుంటే చేతులతో ఆమె శరీరాన్ని అణువణువు తడుముతూ మైమరిచిపోయాడు. ఒక్కొక్కటిగా ఆమె ఒంటి మీద ఉన్న దుస్తులను దూరం చేస్తూ ఇషిక అందాలను చూస్తుంటే అశోక్ కళ్ళల్లో కొత్త కొత్త మెరుపులు కనిపిస్తున్నాయి. అశోక్ సూటిగా ఇషికానే చూస్తూ ఆమె అందాలను చూస్తూ మైమరిచిపోతుంటే అశోక్ చూపుల వేడికి అతని చేతి స్పర్శకు ఇషిక సిగ్గుతో తెలియని పరవశంతో వణికిపోతూ కళ్ళను గట్టిగా మూసుకుంది. ఇక అశోక్ మెల్లగా తన పెదవులను ఆమె నడుము మీదకి పూనిస్తూ తడిముద్దులతో ముంచెత్తుతూ ఇషిక నాభిపై పంటిగాటు పెట్టి ఆమెలోని సెగలను పుట్టించాడు. వెంటనే అశోక్ కూడా తన క్లాత్స్ రిమూవ్ చేసి ఇషిక శరీరంలో అణువణువును తన పెదాలతో ఆస్వాదించడం మొదలుపెట్టాడు. తన స్పర్శతో ముద్దులతో ఆమెను పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేస్తూ తన మాయలో పడేస్తూ ఇషికాను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అశోక్ చేస్తున్న మాయకు ఇషిక తట్టుకోలేక అల్లాడిపోతూ మైకంలో మునిగిపోతూ మత్తుగా సార్ అని పిలుస్తుంటే అశోక్ ముఖంలో ఒక గర్వంతో కూడిన చిరునవ్వు మెరిసింది. ఇషికాకు ఏమాత్రం నొప్పి తెలియకుండా చాలా సున్నితంగా ఆమెలో కలిసిపోతుంటే ఇషిక నుండి వచ్చే చిన్నపాటి అరుపులు కూడా బయటకు రాకుండా తన పెదవులతో ఆమె పెదవులను బంధించేశాడు. ఇషిక పెదవుల్లో తేనెను జుర్రుకుంటూ నెమ్మదిగా తన వేగాన్ని పెంచుతూ ఇషికాను పూర్తిగా తనలో లీనం చేసుకున్నాడు. ఇద్దరి శ్వాసలు ఒకటయ్యాయి. ఇద్దరి శరీరాలు ఒకటిగా మారిపోయాయి. 1 గంట పాటు సాగిన ఆ మధురమైన ఆ రొమాంటిక్ యుద్ధం తరువాత అశోక్ ఆమెను తన గుండెల మీదకు లాక్కొని ఆమెను గట్టిగా చుట్టేసి కళ్ళు మూసుకున్నాడు. తెలియకుండానే ఇషిక కూడా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం మెల్లగా కళ్ళు తెరిచిన ఇషికాకు పక్కన అశోక్ కనిపించలేదు. తను అప్పటికే నిద్రలేచి వెళ్ళిపోవడంతో ఇషిక ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. మెట్లు దిగి హాల్లోకి రాగానే అక్కడ యమున గారు, మాధవ్ గారు సోఫాలో కూర్చొని ఉండడం చూసి
అత్తయ్య ఎప్పుడు వచ్చారు అంటూ పరిగెత్తుకు వెళ్ళి యమునా గారిని గట్టిగా హత్తుకుంది. ఇసుక కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కొత్త మెరుపును, ముఖంలో ఉన్న సంతోషాన్ని గమనించి యమునా గారు ఆమె తల నిమురుతూ ప్రేమగా, అంతా బాగా జరిగింది కదమ్మా అంటూ నెమ్మదిగా అడిగారు. ఆ మాటకు ఇషిక సిగ్గుతో తల వంచుకొని చిన్న చిరునవ్వును బదులుగా ఇచ్చింది. ఆ నవ్వుతోనే అంతా బాగుందని అర్థం చేసుకున్నారు ఆవిడ. చాలా సంతోషమమ్మా, పదండి అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ ఇషికాను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇక ఇక్కడ మీరాకు 9వ నెల కావడంతో ఆమె అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమవుతుంది. వాళ్ళంతా ఆయాసంగా, విపరీతమైన అలసటగా అనిపిస్తుంటుంది. కానీ అభి మాత్రం మీరాకు ఎప్పుడు నీడలా ఆమె వెంటే ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక డాక్టర్ డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతో త్వరలో రాబోయే బేబీ కోసం కలలు కంటుంది మీరా. మరోవైపు ప్రాచీ రాహుల్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఇషికాకు ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ను షేర్ చేసుకున్నారు. అది విన్న ఇషిక ఎంతో సంబరపడిపోయింది. నేను వారం ముందే వచ్చేస్తాను, మీ పెళ్ళి హడావిడంతా దగ్గరుండి నేనే చూసుకుంటాను అని వాళ్ళకు మాటిచ్చి ఫోన్ కట్ చేసింది. సరిగ్గా అదే సమయానికి అశోక్ రూమ్లోకి రాగానే ఇషిక విషయమంతా చెప్పి ఎంతో ఆశగా 1 వారం వెళ్తాను అని అడిగింది. కానీ అశోక్ మాత్రం తనదైన స్టైల్లో మొహం సీరియస్గా పెట్టి, ఎక్కడికి వెళ్ళేది, అంత అవసరం లేదు, పెళ్లి రోజు వెళ్తే సరిపోతుంది అని కరాఖండిగా చెప్పేసి మరే మాట మాట్లాడే